ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. జై హిందూ ప్రేక్షకులకి శుభాశిస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే తులారాశిని చూసినట్లయితే తులారాశికి వార ప్రారంభంలోనే మంచి ధనం యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరెవరికి ఉంటాయి? ఇక్కడ చిత్త, స్వాతి, విశాఖ అనే 3 పాద నక్షత్రాలు ఉంటే ఇందులో చిత్త, స్వాతి వారికి వార ప్రారంభంలో ధనం ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ వాళ్ళకి వారాంతంలో ప్రాప్తిస్తాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డే, అంటే వీక్ అయిపోయేటప్పుడు నీచధన ప్రాప్తి, నీచ జనుల వల్ల నీచుల దగ్గర ఇరుక్కున్నది ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. కానీ చిత్తా, స్వాతి నక్షత్ర జాతకులకి స్త్రీ మూలక లాభాలు, అంటే ఆడవాళ్లతో బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెట్టుకున్నటువంటివి, అట్లాగే ఆడవాళ్లతో ప్రాపర్టీలకు సంబంధించి పెట్టుబడి పెట్టించి వాళ్ళది నుంచి లబ్ధి పొందడం, లేదా పై అధికారి మీకంటే పై అధికారి స్త్రీ అయినప్పుడు ఆమె ద్వారా కొన్ని సానుకూల నిర్ణయాలు మీకు రావడం, లేదా వివాదాల్లో ఉంటే కోర్టు సంబంధించినటువంటి వివాదాల్లో జడ్జి గారు ఆమె లేడీ అయ్యి మీకు అనుకూలమైన తీర్పు ఇవ్వడం ప్రాపర్టీల్లో, ఇటువంటి శుభాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చిత్తా, స్వాతి నక్షత్ర జాతకులకి. మరి విశాఖ వాళ్ళకు ఉండదా? ఉంటుంది, కానీ కొంచెం స్లైట్గా తక్కువ ఉంటుంది. కానీ చిత్తా, స్వాతి వాళ్ళకి యాక్యురేటెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక వారాంతంలో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ వృశ్చిక రాశిలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ వారంలో వీరికి మిత్రులు వృద్ధి నొందుతారు, అట్లాగే అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంది. పుత్ర మూలకంగా అనుకోని విధంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి. పిల్లలకు సంబంధించి వారి ఆరోగ్యం, వారి భద్రత, ఇటువంటి పరంగా కొంత ఖర్చులు అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి. అది వారాంతంలో ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మొత్తం రాశి వాళ్ళకి పుత్ర మూలకం ఏమి వారం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మిగతా అంతా యోగంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం అద్భుతమైన యోగాన్ని ఇచ్చేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ చెప్పుకుంటున్నది ఎక్కడ ఆంజనేయ స్వామికి ఎక్కడ స్కోప్, మనం ఏ దేవతల్ని మనం ఆరాధించి చూస్తున్నప్పుడు చూస్తే ఈ తులారాశి వారికి ఇక్కడ శని ఎప్పుడైతే ధనం మీద నిశ్చరతే శనిశ్చర అంటే చిన్నగా కదులుతాడు కదండి, అందుకని ఈ శని మీద ప్రభావం చేత ధనం మీద శని దృష్టి, అట్లాగే ధనం మీద శని దృష్టితో పాటుగా మీ యొక్క లాభం మీద శని దృష్టి ప్రభావం చేత కొంతమేర వచ్చేటువంటి ఆ లాభాలని అడ్డుకోకుండా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం తులారాశి వారికి ఈ వారం అద్భుతమైన శుభాలు కలిగిస్తుంది. మిగతా అంతా కూడా యోగంలో ఉంది. ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.